అందరికీ నమస్కారం. మా ఛానల్లోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోస్కి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీప్తి గంభీరంగా చూస్తూ, నువ్వంటే నేనేమైనా భయపడతాను అనుకున్నావా? మంచి మంచి టెర్రరిస్టులకే నేను భయపడలేదు, బండోడికి భయపడితే సిగ్గుపోతుంది అంటుంది. అచ్చా, ఇప్పుడు మేడం గారు భయపడరన్నమాట అంటూ ఒక్కడుగు ముందుకు వేస్తాడు. ఆ తర్వాత అడుగు ముందుకు వేసేసరికి తనకి తెలియకుండానే దీప్తి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. తన వైపు ఒకసారి చూసి, దీన్ని ఏమంటారు మేడం? మీరు భయపడలేదు సరే, మరి వెనకడుగు ఎందుకు వేస్తున్నారు? ది గ్రేట్ దీప్తి సింఘానియా గారు అనగానే, ఎదురుగా అదరు సింఘానియా గారు ఉన్నారు కదా, అందుకనిలేండి అంటూ వెటకారంగా చెప్పి మూతి తిప్పుతూ కారుకి ఇంకో సైడ్ వెళ్ళగానే, బయట వీళ్ళ ఆటలు చూసే వాళ్ళకి బాగోవు కాబట్టి అదరు సైలెంట్గా కారులో కూర్చొని డోర్ దగ్గరికి వచ్చేసి ఓపెన్ చేసి, నీ ఆటలు ఏమైనా సరే లోపల చూద్దాం, బయట బాగోదు అనగానే చుట్టూ ఒకసారి గమనిస్తుంది దీప్తి. దూరంగా జనాలు ఉన్నా కూడా కారు వైపు కొంతమంది చూస్తూ ఉండటంతో బయట సీన్ చేయడం ఎందుకు అనేసి లోపలికి వచ్చి కూర్చోగానే తన మీదుగా వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు. తన వైపు కోపంగా చూస్తూ, ఏం మేము క్లోజ్ చేసుకోలేమా అనగానే బుగ్గ మీద ముద్దు పెట్టేసి, అదో ఆనందం అంటూ తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి పొంగల్లో లైట్గా చట్నీ సాంబార్ వేసేసి స్పూన్తో మొత్తం నీట్గా కలిసేలాగా చేసి ఇంకొక చిన్న బాక్స్లో నెయ్యి తీసుకొని వస్తాడు. ఎక్స్ట్రాగా పొంగలి మధ్యలో చిన్న హోల్ లాగా చేసి అందులో నెయ్యి వేసేసి ఒక స్పూన్తో కలిపి దీప్తి ఎదురుగా పెట్టగానే కళ్ళల్లో నీళ్లతో తన వైపే చూస్తూ ఉంటే కంగారుగా, ఏమైందిరా, హెల్త్ ఏమైనా బాగోలేదా అనగానే వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని ఉక్రోషంగా చూస్తూ, ఎలారా ప్రతి ఇష్టాన్ని గుర్తుపెట్టుకున్నావు, మరెందుకు నాకు దూరంగా ఉండిపోయావంటూ తన భుజం మీద కొట్టడం మొదలు పెట్టగానే నవ్వుతూ చూస్తున్నాడు తప్ప ఒక్క ఇంచు కూడా పక్కకు జరగలేదు. కొట్టి తనకు చేతులు నొప్పి పుట్టి ఆగిపోగానే ఆ మాత్రానికే దీప్తి చేతులు ఎర్రగా కందిపోయి ఉంటే వాటిని తీసుకొని పెదవుల దగ్గర పెట్టుకుంటూ, ఎందుకు బంగారం నన్ను కొట్టి ఈ చేతులు నొప్పి తెచ్చుకుంటావు, నువ్వన్నట్టు నేను బండోడిని అనగానే సైలెంట్గా అదరు భుజం మీద తల పెడుతుంది. దీప్తి తలపైన ముద్దు పెట్టి, బంగారం చాలా అలసిపోయావు, టిఫిన్ చేయి ప్లీజ్ నా కోసం అనగానే దీప్తి నోటి దగ్గర స్పూన్ పెట్టడంతో తిప్పి అది అదర్ నోటి దగ్గర పెట్టగానే తన భావం అర్థం చేసుకొని ఒక స్పూన్ కష్టంగా తింటాడు. అంటే తనకి నెయ్యి వేస్తే ఎక్కువ తినలేడు. దీప్తికి అది తెలుసు. రెండోసారి కూడా అలాగే చేయడంతో ఇంకా కష్టంగా మింగగానే మూడోసారికి తనే తినేస్తుంది. అమ్మయ్య బ్రతికించావే అనగానే తన వైపు సీరియస్గా చూస్తూ, ఏంట్రా నా ఇష్టాలు నీకు చేదా అనగానే, అమ్మా తల్లి నేను అలా అనలేదు, నెయ్యి ఎక్కువగా తిన్నను అది తెలుసు కదా నీకు అంటాడు. కానీ ఇప్పుడు తినాలి అనగానే, నువ్వు చాలా మారిపోయావురా దీపు, అప్పుడేమో నీకోసం బలవంతంగా తింటానన్నా సరే ఏడ్చి గోల చేసేదానివి, నీకు ఇష్టం లేకుండా ఎందుకు తింటావని, ఇప్పుడేమో నేను వద్దన్నా సరే కొట్టి బలవంతంగానైనా తినిపించేలాగున్నావు, మీరు అర్థం కారమ్మా మాకు అంటూ మాట్లాడుతూనే దీప్తికి టిఫిన్ తినిపించడం మొదలు పెడతాడు. ఈ ఎక్స్పీరియన్స్ తనకి చాలా బాగుంది. మౌనంగా తింటూ ఉంది. కానీ అతడు చెప్పే ప్రతి మాటకు మనసులోనే మురిసిపోతూ ఆ సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కన్నమ్మ మాత్రం రైతుల దగ్గరికి రాగానే అసిస్టెంట్, అంటే దీప్తి అసిస్టెంట్ కన్నమ్మ వాళ్ళ పెళ్ళికి రావడం వల్ల తను ఎవరో తెలుసు. రండి మేడం అంటూ గౌరవంగా పిలవగానే దాదాపుగా దీప్తి ఏజ్లో ఉన్నాడు అతను కూడా. ఏ ఊకో అన్న, మేడం ఏంది, చక్కగా చెల్లి అని పిలు. కొంచెం భయంగా, మేడం అలా అంటారేంటి, మీరు దీప్తి మేడంకి కో సిస్టర్, వాళ్ళ సిస్టర్ని నేను ఎలా పిలవగలను అనగానే, సిస్టర్ లేదు డాక్టర్ లేదు, అవన్నీ ఇడిచిపెట్టి ఏడేంటి జరుగుతూ ఉండదో చెప్పు అన్నా అనగానే, ఏమీ లేదమ్మా, రైతులకి కొన్ని భూములు ఉన్నాయి, అవి పట్టాలేని భూములు, ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు కూడా పట్టాలు అందజేయడం జరిగింది, దానివల్ల వీళ్ళందరికీ ఒక ఆధారం అనేది ఏర్పడుతుంది అంటూ కన్నమ్మకి వివరంగా చెప్తాడు. అంటే తన వేషాధారణ చూసి ఆల్రెడీ కనిపెట్టేశాడు తనకు చదువు రాదు అని. అందుకే వివరంగా మొత్తం తెలుగులోనే చెప్పడంతో నోటి మీద చేయి వేసుకొని అలాగే చూస్తూ, అట్టాగా అన్నా, పోనీలే ఇలా అందరికీ ఆధారం ఏర్పడినది, అదే చాలా సంతోషం అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యో ఎట్టా ఉండారు అందరూ అనగానే దీప్తి అసిస్టెంట్ చెప్తాడు. అయోమయంగా చూస్తున్న వాళ్ళకి తన కలెక్టర్ మేడం వాళ్ళ చెల్లెలు అని. అందరూ గౌరవంగా నమస్కారం అమ్మ అనగానే, ఇదిగోండి మీరిట్ట నమస్కారాలు చేయకూడదు,
మీరంతా కూడా నాకంటే చాలా పెద్దోళ్ళు, ఆశీర్వాదం ఇయ్యాలా అంటూ నమస్కారం చేయగానే అంత ఉన్న ఇంటికి కోడలైనా ఏమాత్రం తారతమ్యం లేకుండా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా, చాలా సంతోషమమ్మా, నిన్ను చూస్తే ఆనందంగా ఉంది, అంత ఉన్నింటి బిడ్డవైనా సరే భేదం లేకుండా మాట్లాడుతున్నావు అనగానే వాళ్ళందరూ చెట్టు కింద కూర్చోవడంతో తను కూడా వాళ్ళకి ఎదురుగా కూర్చొని మాటలు మొదలు పెడుతుంది. కొద్ది క్షణాల్లోనే వాళ్ళందరితో వాళ్ళింటి ఆడపిల్లలాగే కలిసిపోయి మాట్లాడుతూ ఉంటే చాలా స్వచ్ఛంగా వాళ్ళు కూడా అంతే ఇదిగా మాట్లాడుతున్నారు. అప్పుడే అక్కడికి ఒక కార్ చాలా స్పీడ్గా వచ్చి ఆగగానే దుమ్ము మొత్తం లేస్తుంది. దీప్తి వాళ్ళకి ఆ కారు వచ్చిన సంగతి తెలియదు. ఎందుకంటే అక్కడ టెంట్ వేయడం వల్ల టెంట్కి ఇటు సైడ్ దీప్తి వాళ్ళు ఉంటే అటు సైడ్ ఆ కారు వచ్చి ఆగింది కన్నమ్మ వాళ్ళకి కరెక్ట్గా ఎదురుగా. ఒక్క క్షణం అందరూ అసహనంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే దుమ్ము మొత్తం వీళ్ళందరూ అక్కడే కూర్చోవడం వల్ల దాదాపుగా వీళ్ళ మీద పడిపోయింది. కన్నమ్మ కూడా ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఎవరు ఈ దరిపేసి చచ్చినాడు అని గట్టిగా అరుస్తుంది. కొన్ని క్షణాలు అలాగే ఉంటుంది. కారులో ఎటువంటి అలికిడి రావట్లేదు. కారు వచ్చి ఎంత స్పీడ్గా ఆగింది. 5 నిమిషాల తర్వాత మెల్లిగా డ్రైవింగ్ సీట్లో నుంచి స్టైల్గా ఒక అతను దిగుతాడు. కళ్ళకున్న గ్లాసెస్ తీసేసి వేలుతో అటు ఇటు స్టైల్గా తిప్పుతూ వాటిని అలాగే కారు మీద రెక్లెస్గా పడేసి చుట్టూ ఉన్న వాళ్ళ వైపు బలుపుతోటి చేతులు కట్టుకొని చూస్తూ వెనక ఉన్న తన రౌడీల వైపు చూపిస్తాడు. వాళ్ళందరూ ఎదురుగా వచ్చి ఇక్కడ నుంచి మర్యాదగా మీ చేతుల్లో ఉన్న ఆ పట్టాలు మా సార్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి అనగానే కన్నమ్మ కోపంగా చూస్తూ నువ్వెవడ్రా ఎర్రిపీనుగా అంటుంది. అప్పుడు కన్నమ్మ వైపు చూస్తాడు మెయిన్ లీడర్. ఒక్క క్షణం అలాగే చూస్తూ తనని చూసి ఎవరో గిరిజన స్త్రీ అనుకుంటాడు. మళ్ళీ వెంటనే ఏదో అనుమానం వచ్చి 2 అడుగులు ముందుకు వేసి నువ్వు ఆ సింగానియా ఫ్యామిలీ 3వ కోడలు కదా అనగానే ఇవన్నీ నీకు చెప్పాల్సిన పని లేదురా సింపిరిగాడిదే అంటుంది. ఏ మాటలు మర్యాదగా రానివ్వు అనగానే దీప్తి అసిస్టెంట్ ముందుకు వచ్చి సార్ ఇక్కడ మీకేం పని ఉండి వచ్చారో నాకైతే తెలియదు, ఇక్కడ కలెక్టర్ గారు పట్టాలు పంపిణీ చేస్తున్నారనగానే ఎవడివిరా నాకు సమాధానం చెప్పడానికి, ఈ అప్పల నర్సయ్య కొడుకును ప్రశ్నించేవాడివా అనగానే కన్నమ్మకి వెంటనే ఈ పేరు ఎక్కడో విన్నాను అని అనిపించి బుర్రగోక్కుంటూ ఎక్కడ విన్నాను అనుకొని ఆ రోజు స్కూల్లో జరిగిన గొడవ గుర్తు తెచ్చుకొని ఓరోర్ నువ్వంట్రా ఎలుగుబంటికి పెనిమిటి అంటుంది. ఆ మాట అనగానే పక్కన ఉన్న వాళ్ళు నవ్వితే హాస్పిటల్లో ఉన్న తన భార్యమని కన్నమ్మ చేసిన పని, తను తిట్టిన తిట్లు అన్నీ చెప్పడంతో ఎంత ధైర్యమే నీకు, ఆ రోజు నా భార్యను కొట్టడమే కాకుండా చాలా వరస్ట్ లాంగ్వేజ్ యూస్ చేసావంట అంటూ 2 అడుగులు ముందుకు వచ్చేసరికి నెక్స్ట్ మినిట్ కన్నమ్మ తన్నుకి 10 అడుగులు వెనక్కి పడిపోతాడు. భద్రకాళిలాగా చూస్తూ ఎంత ధైర్యంరా నీకు సింపిరి నాకుండిగా, నన్ను పట్టుకొని ఏ గీ అంటావా, నాయాలి సచ్చావురా ఇయ్యాలి నా చేతిలో, ఇయాల్టి సంధి నా పెనిమిటొక్కడే నన్నట్ట పిలిచేది, నువ్వేవుడిరా దేశ దిమ్మరి అంటూ వాడి కింద పడ్డ దగ్గర నుండి లేవాలని చూసేసరికి పక్కన ఉన్న రౌడీలు కన్నమ్మ ఎదురుగా వచ్చి విమల్ సార్నే అనే అంత ధైర్యం ఉందా నీకు, ఒరే అరగుండు వెదవ, ఆడు విమలైతే నాకెందుకు కమలా అయితే నాకెందుకురా పుచ్చుమొహమోడా అంటూ మాట్లాడిన వాడి మూతి మీద ఒక్క తన్ను తన్ని కింద పడి అప్పుడే లేచిన విమల్ని పట్టుకొని కడుపులో 4 తన్నులు తంతుంది. లాస్ట్ మినిట్లో కింద పడకుండా వెంటనే కన్నమ్మ జుట్టు పట్టుకొని ఎంత ధైర్యమే, చెట్టంత మగాన్ని పట్టుకొని నన్ను తంతావా నువ్వు అనగానే సచ్చినావురా నా చేతిలో, నా జుట్టు పట్టుకుంటావా నువ్వు అంటూ వాడి గుండెల మీద ఒక్క తన్ను తన్ని పక్కనే ఉన్న రాడ్ తీసుకోగానే రౌడీలందరూ మూకుమ్మడిగా కన్నమ్మ మీద దాడి చేయడం మొదలు పెడతారు. పోలీస్ వాళ్ళేమో కన్నమ్మకు సపోర్ట్గా రావడానికి అవతల అప్పల నర్సయ్యకు భయపడి ముందుకు రావట్లేదు. రైతులు కూడా ముందుకు రావడంతో వాళ్ళని కూడా రౌడీలు ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలు పెడతారు. కన్నమ్మ రైతుల్ని కొడుతున్న రౌడీలని నడ్డి మీద తన్ని వెంటనే తన చున్నీ తీసి నడుముకు కట్టుకుని రారా నాయాల ఇయాల్టి సంధి ఒక్కరిని ఎడిసిపెట్టినా కన్నమ్మ ఇజ్జత్తు పోయినట్టే ఒక్కొక్కడిని సాకిరేవి పెడుతూ ఉతకడం మొదలుపెట్టింది. మామూలుగా కొట్టలేదు, సన్నగా పుల్లలాగా ఉన్నా సరే ఒక్కొక్కడిని ఎగిరెగిరి తంతూ ఉంది. ఇదంతా కూడా తన వేటలో ఒక భాగం. బలంగా దున్నపోతుల్లా ఉన్న వాళ్ళని కూడా ఒంటి చేత్తూనే ఇరగదీస్తూ ఉంది. కన్నమ్మకి సపోర్టుగా ఎవరూ వెళ్ళవలసిన అవసరమే లేకుండా పోయింది. విమల్ మాత్రం దెబ్బతిన్న గాడిదలాగా చూస్తూ ముందు దాన్ని ఇలా ఈడ్చుకురండిరా తెగ రచ్చిపోతుంది అంటూ ఒకవైపు కన్నమ్మ తనిన తన్నులకు కడుపులో మెలిపెట్టినట్టు అనిపిస్తున్నా కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ బలుపుతోటి మాట్లాడతారు. ఒరేయ్ అడ్డగోలు వెదవా, వే అన్నందుకే నీకు ఈ గతి పట్టించిన, ఇంకోపాలి నన్ను మర్యాద లేకుండా మాట్లాడితే కత్తికి ఒక కండ నరుకుతా. అసిస్టెంట్ పరుగున వెళ్ళి కార్ గ్లాస్ మీద నాక్ చేయగానే
వెంటనే డోర్ ఓపెన్ చేస్తుంది దీప్తి. మేడం అంటూ ఆయాసపడుతూ ఉంటే ఏమైంది సురేష్ అనగానే, మేడం అక్కడ అప్పల నర్సయ్య కొడుకు వచ్చి మీ సిస్టర్తో గొడవ పడుతూ ఉన్నాడు, రండి అనగానే కంగారుగా వెహికల్ దిగుతుంది. దీప్తి అదర్వు కూడా బయటికి వచ్చి భార్యతో పాటు పరుగున గొడవ జరిగే ప్లేస్కి వెళ్ళగానే రౌడీలందరినీ ఫైనల్గా ఒక్కసారి అలా టచ్అప్ ఇచ్చి ఒక గుట్టుగా పోసి అక్కడే ఉన్న చైర్లో కాలు మీద కాలు వేసుకొని ఐరన్ రాడ్ చేత్తో అటు ఇటు కర్ర సాములాగా తిప్పుతూ ఒకవైపు మూలిగే నక్కలాగా పడి ఉన్న విమల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. దీప్తి నోటికి చేతులు అడ్డం పెట్టుకుంటే అదర్ మాత్రం కన్నమ్మలో ఉన్న ఒక సరికొత్త కోణం ఈరోజు చూడటంతో ఏం జరిగిందో ఒక అంచనాకి వస్తూ కన్నమ్మ వైపు అలాగే చూస్తూ ఉంటే తను మాత్రం సీరియస్గా విమల్ మీద నుండి చూపులు అస్సలు తిప్పట్లేదు. ముందుగా అదర్వు కన్నమ్మ దగ్గరికి వచ్చి ఏమైందిరా అనగానే విమల్ మీద నుంచి చూపు తిప్పకుండా, ఏటీ లేదు పెద్దబాబా, ఈడు కారు కూతలు కోస్తూ ఉండాడు, అందుకే కూసింత గడ్డెట్టుండాను అంటుంది. అదర్వును అలాగే అక్కడ దీప్తిని చూసేసరికి ఉన్న చావు దెబ్బలకి మెంటల్ కూడా రావడంతో బలవంతంగా లేచి నిలబడి అదర్వుకి ఎదురుగా వచ్చి, ఒక లూజర్ని చాలా రోజుల తర్వాత కలుసుకోవడం నాకు హ్యాపీగా ఉంది అంటాడు. అదరుని బాధ పెట్టాలని అంతే. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో దీప్తి కళ్ళు కోపంగా ఎర్రగా అయిపోతే అదరు పిడికిలు గట్టిగా బిగిస్తాడు. కానీ వీళ్ళిద్దరి రియాక్షన్ ఇలా ఉంటే కన్నమ్మ రియాక్షన్ అంతకు 10 రెట్లు వైల్డ్గా మారి అన్నవాడి మూతి మీద ఒక్క తన్ను తంతుంది. ముక్కు మూతి రెండు అదిరి నోట్లో నుంచి ముక్కులో నుంచి బ్లడ్ రావడం మొదలయ్యి కళ్ళు బయర్లు గమ్మి అలాగే కింద కూర్చుండిపోతాడు. వాడి జుట్టు పట్టుకొని గిరగిరా తిప్పుతూ, ఏరా నక్క నాయాలా, నీకెంత ధైర్యం ఉంటే నా పెదబాబా నట్టుకుని అంత కూత కోస్తావు, సచ్చినావురా నాయాల నా చేతిలో అంటూ వాడి తల మీద అంటే కరెక్ట్గా మాడు మీద ఒక్కటే దెబ్బ మోచేత్తో వేస్తుంది. అంతే. ఈసారి తల మొత్తం అదిరిపోయి చెవులు పట్టుకొని అలాగే కింద పడిపోగానే అదర్ వెంటనే కన్నమ్మ దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని, కన్నమ్మ ఏం చేస్తున్నావురా నువ్వు అనగానే, నువ్వట్టా ఉండు పెద్దబాబా, ఈడికి ఎంత ధైర్యం ఉంటే అట్లాంటి కూతకొస్తాడు, ఈడు సచ్చిండు ఈరోజు. ఒరే పనికి మాలిన పనసపండు మహమ్మోడ, నీకే గనక ధైర్యం ఉంటే ఎదురుగా మాట్లాడాలిరా, అంతేగాని మా దీపమక్కని ఆడబడితే ఆడ అడ్డగోలుగా మాట్లాడావంట. ఆ మాటకి దీప్తి భయంగా అదర్ వైపు చూస్తే అప్పటికే మండే అగ్నిగోళాల్లా ఉన్న అదర్వు కళ్ళు అందరికీ భయాన్ని కల్పిస్తాయి. అసిస్టెంట్ అక్కడున్న రైతుల్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. వాళ్ళు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోగానే మిగిలిన ఆఫీసర్స్ అందరూ కూడా దీప్తికి ఫేవర్గా ఉండడం వల్ల అందరూ సైలెంట్గా చూస్తూ ఉంటారు. అదరు మాత్రం కన్నమ్మ దగ్గరికి వచ్చి, ఏంట్రా మాట్లాడావు ఇప్పుడు అనగానే దీప్తి వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏమీ లేదు, ముందు ఇక నుంచి వెళ్దాం పదండి, మిగిలిన సంగతి పోలీసులు చూసుకుంటారు అనగానే ఒక్క చూపు చూస్తాడు దీప్తి వైపు. ఆ మాటకి అదరు చెయ్యి వదలగానే కన్నమ్మ వైపు చూస్తూ చెప్పమ్మా అంటాడు. తను కూడా విమల్ గాడి వైపు కోపంగా చూస్తూ, ఈడు చాలా తప్పుగా మాట్లాడతాడంట బాబా, ఈడి పెళ్ళాం కూడా, అందుకే అది దావాఖానాకి అంకితమైపోయేలాగా చేసినాను. ఈయన్ని కూడా 1 సంవత్సరం పాటు అక్కడే ఉండేలాగా నువ్వు చేయాలి. ఏడు చేస్తావో నాకు తెలియదు. అక్క ఎంత బాధ అనుభవించి ఉండాదో అంతకు 1000 రెట్లు ఈడు అనుభవించాలా. నువ్వు పాపమని దయతలిస్తే ఈరోజు మాత్రం నేను నిన్ను ఇడిసిపెట్టను. అతరు సంగతి తెలుసు, అందుకే ఈసారి తన రౌడీల వైపు సైగ చేస్తూ, రేయ్ దున్నపోతులాగా ఉండటం కాదు, అసలు వీళ్ళందరినీ ఈరోజు చంపేసేయండి, ఏం జరిగినా నేను చూసుకుంటాను అంటూ ముక్కుతూ మూలుగుతూ వెనక్కి జరుగుతూ ఉంటే వాడి కాళ్ళ మీద అదరు పాదం పెడతాడు. మిగిలిన రౌడీలందరూ కూడా ఓపిక తెచ్చుకొని కన్నమ్మ వైపు వస్తూ ఉంటారు. ఆల్రెడీ వాడు ఇంకొక బ్యాచ్కి మెసేజ్ చేయడం వల్ల వాళ్ళు కూడా అప్పుడే దిగగానే దీప్తి మాత్రం కొంచెం భయంగా చూస్తుంది, సిచ్యువేషన్ ఎక్కడి దాకా వెళ్తుందో అని. కన్నమ్మ పక్కకు రారా, పోలీసులు వస్తారనగానే సీరియస్గా చూస్తూ, దీపమక్క నువ్వు కూసెంత ఆడ కూసో అంటూ అసిస్టెంట్ వైపు చూసి, ఓ అన్న మా దీపమక్కకి ఏదైనా పళ్ళ రసం తెచ్చివ్వు అంటూ తన చేతిలో ఉన్న రాడ్ మళ్ళీ గిరగిరా తిప్పుతూ వచ్చిన రౌడీలను ఉతకడం స్టార్ట్ చేస్తుంది. అదరు మాత్రం చాలా రోజుల తర్వాత చేతి నిండా పని దొరికింది, అది కూడా తన భార్యను ఇబ్బంది పెట్టిన వాడి మీద. అంతే, వాడిని ఒక్కొక్క దెబ్బ కొడుతూ ఉంటే అక్కడ వాడి అరుపులతో మారు మ్రోగిపోతుంది. రౌడీలు మాత్రం మూకుమ్మడిగా కన్నమ్మను చంపాలన్న దృష్టితోనే వస్తూ ఉంటే ఒక్కొక్కడిని చితక్కొడుతూ నరకం అంటే ఏంటో చూపిస్తూ పట్టపగలే నక్షత్ర మండలం మొత్తం కూడా చూపిస్తూ ఉంది. ఒకడు దీప్తి మీదకి వస్తూ ఉంటే, ఆగరా ఎద్దునాయాల, మా దీపమక్క మీదకి పోతా ఉండవు అంటే నీకు ఇయాల్టితో భూమి మీద నూకలు సెల్లిపోయిండ్లా అంటూ మెట్లు ఎలా ఎక్కుతామో అలా వాడి కాలు మీద నుండి డైరెక్ట్గా గుండె మీద కాలు పెట్టేసి ఒకటే తన్ను తంతుంది. విమల్ని పిచ్చ కొట్టాడు. కొడుతూనే కన్నమ్మను గమనిస్తూ ఉన్నాడు.
అదర్ అసలు కొట్టడం కూడా వేటాడినట్టే ఉండటంతో మొట్టమొదటిసారిగా ఆడపిల్లలు శివంగి అంటే ఎలా ఉండాలో కన్నమ్మని చూసే చెప్పారేమో అనుకుంటాడు. ఈ టైంలో సింగరాయుడు వస్తే ఎట్టా ఉంటుందంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.